ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. ఈ శరీరం అనేది కొంతకాలమే ఉపయోగపడుతుంది. శాశ్వత కాలము పరలోక రాజ్యం ఉందని యేసయ్య చెప్పాడు. అందుకే ఆయన పునరుద్ధానుడై మీ కొరకు ఏం సిద్ధపరుస్తానన్నాడు? పరలోక రాజ్యాన్ని ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ ఉండాలి కనుక అక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పాడు. బ్రతికే కొన్ని రోజులైనా దేవుని నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు సాగాలి. దేవుని మందిరాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పరిచర్యను విడిచిపెట్టకుండా అనేకులను యేసయ్య దగ్గరికి నడిపించేటట్లుగా ఒక దైవ సంబంధమైన గురి కలిగి ఉండాలి. మీరు చిన్న పని చేసినా సరే గొప్ప రాబడిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. మీకు ఎంతమంది విరోధులు ఉన్నా సరే వాళ్ళందరి మధ్యలో నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నిన్ను బాగా హెచ్చిస్తాడు. ఈ లోకానికి సృష్టికర్త అయిన పునరుద్ధరణ యేసయ్య నీ పక్షాన ఉన్నాడు కనుక ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక బ్రతుకుతున్న ఈ కొన్ని రోజుల్లో నీలో యేసయ్య నిలిచేటట్లు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలి.